అందరికీ ప్రైజులని. ఎవరైనా బలవంతంగా ఆత్మహత్య చేసుకున్న వారు వాక్యం సెలవిస్తున్న పరలోకంకి వారు వెళ్ళరండి. ఎంత అందమైన స్త్రీ అయినా ఎంత అందంగా ఉన్నతనో ఏదో ఒకటి చనిపోతుందండి. అలాగే మగ వ్యక్తి కూడా చనిపోతారు. కానీ వారు ఖచ్చితంగా వారు కాలం టైం అయ్యే వరకు ఉంటే పర్లేదు, కానీ బలవంతం కానీ ఏ ఒక్కరైనా చనిపోతే కనుక అది ఎప్పటికీ పరలోకానికి వెళ్ళని వారు తెలియపరుస్తుందని మనకు వాక్యం. దేవుని బిడ్డలారా, నాయనమ్మ చనిపోయినప్పుడు మనవడు కూడా చనిపోతాడు. చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు పైన పరలోకంలో అడుగుతాడు, ఎందుకు ఇలా చనిపోయావు అని చెప్పంటే తను చేసిన వ్యసనాల వల్ల తను చనిపోవడం జరుగుతుంది. అయితే మరి యేసయ్య మన తిరిగి బతికిస్తాడు కదా అని చెప్పి యేసయ్య దగ్గరికి వచ్చి మొదలుపెట్టి యేసయ్యని అడుగుతాడు, ప్రభువా నేను పైకి వచ్చాను తేరా, మరి నా ఆత్మ ఏంటి నీ కిందికి వెళ్ళాలని జరిగిందంటే అప్పుడు యేసయ్య చెప్తాడు, నేను మీకు స్వతంత్రం ఇచ్చాను, మిమ్మల్ని స్వతంత్రులుగా మేము జీవించమన్నాను. దాన్ని మీరు మీ జీవితాన్ని ఇష్టానుసారంగా చేసుకుని మీరు చేస్తే కనుక దానిలో ఎటువంటివి కూడా నేను నా కలగ చేసుకోలేను దాని విషయంలో నేను చెప్పి పరిశుద్ధాత్మగా ఆయనకి బయలుపరుస్తాడు. అంటే యేసయ్య మనకు స్వతంత్రం ఇచ్చాడు మన బతకడానికి. దాన్ని మనం బతికే కానీ దాన్ని క్రమబద్ధన మధ్యలో ఆపుకుని బలవంతంగా చనిపోతే కనుక దాని విషయంలో దేవుడు ఎటువంటి విషయంలో కూడా జోక్ చేసుకోవడం, మన ఆత్మ ఖచ్చితంగా నరకానికి చేరుతుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించండి, యథార్థంగా జీవించడం అనుదినం దేవుడు ఇచ్చిన సమయం వరకు భూమిపై ఉండడానికి ప్రయత్నించాలి తప్ప చిన్న చిన్న కష్టాలకి ఆవేశపడి ఏది చేసుకున్నా దాని ఫలితం మనం ఖచ్చితంగా అనుభవించవలసి ఉంటుంది. ఈ ఒక్క విషయం అందరూ గమనిస్తారని చెప్పి తెలియవస్తున్నాను. అందరికీ ప్రయోజనం.